సో ఓవరాల్గా మీరు లైటింగ్ అనేది ఏ విధంగా వస్తుందో చూడొచ్చు గైస్. ఎంత ఏరియా కవర్ అవుతుంది, లైటింగ్ అనేది ఎంత దూరం వెళ్తుంది, లైట్ అనేది ఎంత బ్రైట్గా ఉందో మీరు ఈ వీడియోలో క్లియర్గా గమనించవచ్చు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు గైస్ అందరూ? హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. వీడియో పెట్టక చాలా రోజులు అయింది, అందుకే మీ ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ని నేను తీసుకొచ్చాను. ఇదే గైస్ ఆ ప్రోడక్ట్. ఇదేంటంటే డ్యూయల్ లెన్స్ ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్లైట్ గైస్. ఇది హెచ్జేజీ కంపెనీ హెడ్లైట్ గైస్. ప్రెసెంట్ ఈ హెడ్లైట్ చాలా ట్రెండింగ్ లో అయితే ఉంది, ఎందుకంటే ఇది నార్మల్ ఎల్ఈడి హెడ్లైట్ అయితే కాదు గైస్. డ్యూయల్ లెన్స్ అయితే ఉంటాయన్నమాట ఈ హెడ్లైట్ లో. లైటింగ్ అనేది చాలా బ్రైట్ గా ఉంటుంది. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరే చూస్తారు కదా ఎంత బ్రైట్ గా ఉంటుందో. సో మన NS200 కి ఈ హెడ్లైట్ ని ఇన్స్టాల్ చేసేద్దాం. ఇక వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఈ బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏమేమి ఇచ్చారో చూద్దాం. ఈ ప్రోడక్ట్ మీకు 12 months వ్యారంటీ అయితే వస్తుంది. సో ఈ హెడ్లైట్ ఏమన్నా చెడిపోయినా కూడా మీకు మళ్ళీ రీప్లేస్ అయితే చేస్తారనమాట 1 year లోపు. సో ప్యాకింగ్ అయితే చాలా బాగుంది గైస్. ఒక బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు నీట్గా. సో అదైతే నాకు బాగా నచ్చింది అనమాట. సో ఓపెన్ చేయగానే మీకు వ్యారంటీ కార్డ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఉండేది హెడ్లైటే. సో చూడొచ్చు మీరు. అలాగే స్టిక్కర్ కూడా ఇచ్చారు, హెచ్జేజీ కంపెనీ వాళ్ళది ఒక స్టిక్కర్ అయితే ఇచ్చారు. సో ప్యాకింగ్ అయితే మీకు చాలా బాగా ఇచ్చారనమాట. సో మీరు హెడ్లైట్ అయితే చూడొచ్చు ఏ విధంగా ఉందో. సో ఇక్కడ మీకు ఫ్యాన్ అయితే ఉంటుంది. ఇది మీకు డైరెక్ట్ ఇన్స్టాలేషన్ అనమాట. ఎటువంటి కట్టింగ్ ఏం లేదు, డైరెక్ట్ మీరు ప్లగ్ అండ్ ప్లే ఫంక్షన్ ఉంటుంది. డైరెక్ట్ పెట్టేయచ్చు మీరు బైక్లో ఇది. ఓకే గైస్, ఇక హెడ్లైట్ని ఇన్స్టాల్ చేద్దాం. హెడ్లైట్ని ఇన్స్టాల్ చేయాలంటే మీరు హెడ్ అయితే రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో దానికి మీకు ఇక్కడ ఒక బోల్ట్ ఉంటుంది, ఇక్కడ ఒక బోల్ట్ ఉంటుంది, అలాగే ఇటు సైడ్ ఒక బోల్ట్, ఇటు సైడ్ ఒక బోల్ట్ ఉంటుంది. ఈ 4 బోల్ట్ రిమూవ్ చేస్తే మీకు హెడ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే గైస్, హెడ్ అయితే రిమూవ్ చేసేసాము చూడొచ్చు మీరు. సో ఇక హెడ్లైట్ పెట్టేయడమే. చాలా సింపుల్గా అయితే పెట్టేయచ్చు గైస్. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇదే హెడ్లైట్. సో దీన్ని ఇప్పుడు రిమూవ్ చేద్దాం. సో గైస్ ఇక్కడ మీకు హెడ్లైట్ అయితే ఉంటుంది, ఇక్కడ మీకు లాక్ అయితే ఉంటుంది అనమాట, సేఫ్టీ లాక్. సో దీన్ని ఈ విధంగా ప్రెస్ చేయండి, మీకు లాక్ అయితే వచ్చేస్తుంది. సో చూడొచ్చు మీరు, లైట్ అయితే వచ్చేస్తుంది బయటికి. సో చూడొచ్చు గైస్, ఈ విధంగా మీరు లైట్ అయితే రిమూవ్ చేయాలన్నమాట. సో ఏం లేదు గైస్, సింపులే. పాత హెడ్లైట్ని ఈ విధంగా రిమూవ్ చేసేయండి. ఇప్పుడు కొత్త హెడ్లైట్ని అయితే ఇన్స్టాల్ చేద్దాం. ఇప్పుడు ఇక ఈ కొత్త హెడ్లైట్ని ఇన్స్టాల్ చేసేయడమే. చాలా సింపుల్ గైస్. చూడొచ్చు మీరు, ఇది ఈ విధంగా ప్లగ్ చేసేయండి. ఇది మీకు H4 ఫిట్ అయితే వస్తుందన్నమాట. సో మీరు లైట్ తీసుకునేటప్పుడు H4 ఫిట్ ఉందా లేదా చూసి తీసుకోండి. H4 ఫిట్ అంటే ఈ విధంగా 3 పిన్నులు అయితే వస్తాయన్నమాట. అది ఒక్కొక్క బండికి ఒక్కొక్కలాగా ఉంటుంది. మ్యాక్సిమం అన్ని బండ్లకి H4 ఫిట్టే ఉంటుంది. R15, RS200 వాటికి మాత్రం ఈ ఫిట్టింగ్ అయితే ఉండదు, వేరే ఫిట్టింగ్ ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఇన్స్టాల్ చేసేద్దాం. ఇక ఈ రెడ్ కలర్ వైర్ వచ్చేసి మనకి DRL అయితే వస్తుంది అనమాట, రెడ్ కలర్ది. సో చూపిస్తాను మీకు నేను. సో ఇక్కడ చూడొచ్చు మీరు, రెడ్ కలర్లో ఈ విధంగా ఈ లైట్కి అయితే వస్తుంది అనమాట. కానీ అది మనకి అవసరం లేదు, మీరు కావాలంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీరు ఇది కావాలంటే ఏదైనా ఒక పాజిటివ్ వైర్లో ఈ వైర్ని పెట్టేయండి, మీకు లైట్ అయితే వెలుగుతుంది అనమాట. ప్రజెంట్ నేనైతే ఇది ఇన్స్టాల్ చేయడం లేదు, ఓన్లీ హెడ్లైట్ ఇన్స్టాల్ చేస్తున్నాను. ఓకే గైస్, లైట్ అయితే సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేసేసాము. ఇప్పుడు ఇది వర్క్ అవుతుందా లేదా అని చూద్దాం. బైక్ అయితే ఆన్ చేసి చూద్దాం ఇది వర్క్ అవుతుందా లేదా అని. చూడొచ్చు గైస్ మీరు, ఎల్ఈడి హెడ్లైట్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఒకసారి మీకు లైటింగ్ అయితే చూపిస్తాను. సో చూడొచ్చు మీరు ఏ విధంగా లైటింగ్ అయితే వస్తుందో. మార్నింగే మీకు ఒక రేంజ్లో లైటింగ్ అయితే వస్తుంది. ఇక నైట్ టైం ఎలా వస్తుందో చూడాలి ఇది. ఓకే గైస్, ఇక హెడ్లైట్ అయితే వర్క్ అవుతుంది. ఇక హెడ్లైట్ని లోపల పెట్టేసి నీట్గా అంతా ఫిక్స్ చేసేద్దాం. సో దీన్ని మళ్ళీ ఈ విధంగానే మీరు లోపలైతే పెట్టాల్సి ఉంటుంది గైస్. చూపిస్తాను మీకు. ఇందాక ఎలా తీసారో సేమ్ అలానే లోపల పెట్టేసేయండి. హెడ్లైట్ పెట్టేసిన తర్వాత లాక్ వేయడం మాత్రం మర్చిపోకండి గైస్. లాక్ వేయకుంటే ఏమవుతుందంటే హెడ్లైట్ అనేది బయటకు వస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు లాక్ అయితే వేయాల్సి ఉంటుంది. సో గైస్ ఈ విధంగా లాక్ అయితే పెట్టేసుకోండి, మీకు హెడ్లైట్ బయటికి రాదు. హెడ్ మొత్తం నీట్గా ఫిక్స్ అయితే చేసేద్దాం. ఓకే గైస్, హెడ్లైట్ ఇన్స్టాలేషన్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హెడ్లైట్ యొక్క లైటింగ్ ఎలా ఉంది, అలాగే దీని బ్రైట్నెస్ ఎలా ఉంది, ఇవన్నీ నేను మీకు నీట్గా నైట్ టైం ఒకసారి చూపిస్తాను. 7 hours later. ఓకే గైస్, ఇప్పుడు నైట్ టైం అయితే అయిపోయింది. ఈ హెడ్లైట్ యొక్క బ్రైట్నెస్ అనేది ఏ విధంగా వస్తుందో నేను మీకు ఒకసారి నీట్గా చూపిస్తాను. దీని లైటింగ్ చూసిన తర్వాత మీరే షాక్ అవుతారు, ఇంత లైటింగ్ వస్తుందా ఈ హెడ్లైట్ అనేసి. సో చూడొచ్చు మీరు, చుట్టుపక్కల ఎటువంటి లైటింగ్ అనేది లేదు. ఇప్పుడు నేను బైక్ అయితే స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు ఒకసారి. చూడొచ్చు గైస్ ఎంత లైటింగ్ వస్తుందో ఈ హెడ్లైట్. ఇది డిప్పర్ అనమాట. సో డిప్పర్ చూడొచ్చు మీరు ఏ విధంగా లైటింగ్ అయితే వస్తుందో. ఆ కవరేజ్ అనేది మీరు గమనించవచ్చు అనమాట. చూడొచ్చు గైస్ ఎంత బ్రైట్గా వస్తుందో. ఎంత బ్రైట్గా వస్తుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో ఇప్పుడు అప్పర్ అయితే వేసి చూపిస్తాను. సో ఇదే గైస్ అప్పర్. మీకు అప్పర్ వేసినప్పుడు కింద పడుతుంది అనమాట. సో చూడొచ్చు మీరు,
సో అప్పర్ వేస్తే మీకు కింద పడుతుంది, పైన పడుతుంది. సో ఈ విధంగా అయితే అప్పర్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా దీని బ్రైట్నెస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది గైస్. సో నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బ్రైట్నెస్ వస్తుందని. సో 1000 రూపీస్ ఈ హెడ్లైట్కి ఖర్చు పెట్టడం వర్త్ అనే చెప్తాను గైస్ నేనైతే. ఈ హెడ్లైట్ అయితే మాత్రం నాకు బాగా నచ్చేసింది. మీకు వీడియోలో అంతగా కనిపించకపోవచ్చు కానీ దగ్గర నుంచి మాత్రం చాలా బ్రైట్గా ఉంది, ఇంకా బ్రైట్గా ఉంది అనమాట ఈ వీడియోలో కనిపించే దానికంటే. ఫ్రంట్ సైడ్ నుంచి కూడా మీరు ఒకసారి చూడొచ్చు గైస్ బ్రైట్నెస్ అనేది ఏ విధంగా ఉందో. అలాగే దీని లైటింగ్ ఎంతవరకు వెళ్తుందో కూడా మీరు చూడొచ్చు. నా షాడో చూడొచ్చు మీరు ఎంత దూరం వెళ్తుందో. సో లైటింగ్ అనేది మీకు అంత దూరం అయితే వెళ్తుంది అనమాట. ఈ ఎల్ఈడి లైట్ యూజ్ చేయడం వల్ల మీకు బ్యాటరీ మీద ఎటువంటి ఎఫెక్ట్ అనేది పడదనమాట గైస్. ఇంత లైటింగ్ వస్తుంది కదా, బ్యాటరీ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందేమో అని మీరు అనుకోవచ్చు కానీ బ్యాటరీ మీద అంత ఎఫెక్ట్ అయితే ఏం పడదు. సో మీకు తక్కువే ఎఫెక్ట్ అయితే పడుతుంది అనమాట. నార్మల్ హాలోజన్ బల్బ్ కంటే ఈ ఎల్ఈడి హెడ్లైట్ మీకు తక్కువ బ్యాటరీ కన్స్యూమ్ చేస్తుంది. సో ఓవరాల్గా మీరు లైటింగ్ అనేది ఏ విధంగా వస్తుందో చూడొచ్చు గైస్. ఎంత ఏరియా కవర్ అవుతుంది, లైటింగ్ అనేది ఎంత దూరం వెళ్తుంది, లైట్ అనేది ఎంత బ్రైట్గా ఉందో మీరు ఈ వీడియోలో క్లియర్గా గమనించవచ్చు. అది గాయస్ చూసారు కదా ఎల్ఈడి హెడ్ లైట్ ఎంత బ్రైట్ గా ఉందో. దీన్ని ఇన్స్టాల్ చేసుకోవడం కూడా చాలా సింపులే గాయస్. ఈ హెడ్ లైటే కాదు గాయస్, ఇలాంటి ఎల్ఈడి హెడ్ లైట్స్ నేను NS200కి చాలానే ఫిక్స్ చేశాను. ఆ వీడియోస్ అన్ని ఒకసారి కార్డ్స్లో వదిలేస్తాను, అక్కడ వెళ్ళి మీరు చూడొచ్చు. లేదంటే మన ఛానల్లో కూడా వీడియోస్ అవైలబుల్ ఉన్నాయి, అక్కడ కూడా వెళ్ళి ఒకసారి చూడండి. ఈ ప్రోడక్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది గైస్, అక్కడ వెళ్ళి మీరు దీన్ని తీసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ వచ్చేసి మీకు 1000 రూపీస్ అయితే ఉంటుంది. అలాగే ఇది మీకు 1 year వారంటీ కూడా ఉంటుంది. ఆ ప్రైస్కి హెడ్ లైట్ వర్త్ అనే చెప్తాను గైస్ నేను. అదే గైస్ ఈరోజు వీడియో. ఇలాంటి మోడిఫికేషన్స్ మన ఛానల్లో చాలానే ఉన్నాయి, వెళ్ళి ఒకసారి చూసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్. బై బై.